జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో వరుణుని కటాక్షం కోరుతూ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న శ్రీ రామానందేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని శివుడికి జలాభిషేకాన్ని వేద పండితులు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శంకరుడికి గోదావరి నది నుండి జలాలను తీసుకుని వచ్చి సంతతధారగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా జరిపించారు. అనంతరం ధర్మపురి పురవీధుల్లోని భజన చేస్తూ గోదావరి వద్దకు వెళ్లి మంగళ స్నానాలు ఆచరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. హరిహరులకు ప్రీతికరమైనటువంటి విధంగా భజనలతో కూడినటువంటి విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తప్పకుండా సంతత ధార అభిషేకాలు రుద్రునికి చేయడం జరుగుతుంది. ఆ శంకరునికి సంతృప్తి ఇచ్చి మనందరికీ కూడా వర్షాలతోని పాడి పంటలతో భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. గతంలో 5 రోజులు అభిషేకాలు నిర్విఘ్నంగా కొనసాగేటువంటివి. రాను రాను అవి 3 రోజులు 1 రోజున్నర చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అంతా ఉద్యోగస్తులు అక్కడ అవకాశాలు లేక ఈ విధంగా జరుగుతున్నాయి. కానీ తప్పకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అభిషేకాల అనంతరం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సంతతంగా 24 గంటలు రాత్రి పగలు అహర్నిశలు ఈ అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వందలాది మంది భక్తులు ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతధారాభిషేకం, సంతధార అంటే ఆ ధార అంటే ఒకే ధార ఏ విధంగా అయితే మన రుద్రాభిషేకం 24 గంటల శివునికి అభిషేకిస్తామో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిన్న ఉదయాన్నే ఆరంభించుకొని ఈ రోజు ఉదయం 9:30 గంటల వరకు కూడా ఆ ఏకధారగా నీళ్లు పడుతూ ఆ గోదావరి జలాలతోనే నీళ్లు తీసుకొచ్చేసేసి ఆ నీళ్ళని ఏ విధంగా అయితే మన శివుని పైన వేస్తూ ఉంటాం అదే విధంగా మనకు ఏకధారగా మనకు వర్షాలు కురవాలని చెప్పేసి అన్న ఉద్దేశం మీద, సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశం మీద నిన్నటి నుంచి నిన్న ఉదయాన్ని ఆరంభించుకున్నటువంటి ఆ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఉదయము అభిషేకాన్ని ముగించుకొని అన్న పూజ కార్యక్రమం అనేది అన్నము అందరికి కూడా అన్నం అనేది ప్రధానం. ఆ అన్న పూజ కార్యక్రమంతో ఆ శివునికి పెట్టినటువంటి అన్న పూజను చేసేసి దాని తదనంతరంగా చివరిగా వచ్చేసి హారతి మంత్ర పుష్పానంతరము గోపాల కాలువలు. ఈ గోపాల కాలువల కంటే మనం ఏ విధంగా అయితే ఆనందిస్తూ ఎగురుతూ ఆ గోపాలకులను ఏ విధంగా అయితే